ఫాలోయింగ్ ని క్రియేట్ చేయడంలో తెలుగుదేశం సక్సెస్ అయింది వాళ్ళ. ఉమ్, ఒక రకంగా ఉమ్, చెప్పాలంటే జగన్ కి దూరమైన కేడర్ని దగ్గరికి చేశారు వీళ్ళు. ఇప్పుడు ఈ కేసులు పెట్టడం ద్వారా వీళ్ళేం జగన్ కి దూరం అవ్వరు, దగ్గర అవుతారు ఇంకొంచెం. అవును కానీ మిగతా తటస్థుల్ని దూరం చేయడమే ఇక్కడ ఉద్దేశం. అవును ఉమ్, వీళ్ళ వల్ల జరుగుతుంది కూడా అక్కడ. ఉమ్, ఇంకోటి ఉమ్, ఏంటంటే ఇదివరకు మోడీని గురించి ఎన్ని తిడతా పెట్టాం, ఉమ్, లేకపోతే ఎన్ని కామెంట్లు చేసాం, మాదచ్చదులు ఇవన్నీ మాట్లాడుకోలేదా అప్పుడు. ఉమ్, ఉమ్. అప్పుడు అలా మాట్లాడితే అందులో తప్పే ఉందన్నారు. అవును ఇప్పుడు ఇలా బోషిడీకే మాట్లాడితే తప్పు అన్నప్పుడు, అంటున్నారు. బోషిడీకే అని తిట్టినప్పుడు అందులో తప్పే ఉంది అన్నారు. అది ఉమ్, మాదచ్చదులు, బోషడీకేలు ఉమ్, అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు అయ్యేమో ఆగ్రహంతో వచ్చిన ఆవేశం. ఇప్పుడు వీళ్ళు చేసినప్పుడు అదే ఒకళ్ళు చేస్తే శృంగారం, ఇంకోటి చేస్తే విచారం. అది కామన్ ఇక్కడ ఆంధ్రాలో, దాన్ని కాదనడానికి ఏం లేదు అక్కడ. అంటే కృష్ణా జిల్లా ఈ గరికిపరిలో పెట్టిన ఫ్లెక్సీలు అయితే ఓకే, వీళ్ళు ఇందులో మరి నరుకుతామని పదం ఉందో లేదా నాకు తెలియదు, నేను చూసిన దాంట్లో అయితే ఆ పదం లేదు. అంటే ఉంటే పోతాం అంటే సార్ ఇప్పుడు వరుసగా కేసులు పెడుతున్నారు, పోతామంటే జైలుకి పోతామని అర్థం, దాని అర్థం. అంతే తప్ప మేము ఎవరికి భయపడం అనేది అక్కడ. అది అందులో తప్పలేదు, ఆ పదంలో అయితే తప్పలేదు. అది ఏదో 10th క్లాస్ చదివే వాళ్ళు, ఇంటర్ చదివే 2 కుర్రోళ్ళు పెట్టారంట ఫ్లెక్సీ. వాళ్ళిద్దరినే అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు, మ్యాజిస్ట్రేట్ ముందు కూడా తీసుకెళ్లారు. సదరు దాని పేరేంటది, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళని కూడా సీజ్ చేశారట ఆ ప్రెస్ ని. అదే 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 అది కోర్టులకు వెళ్ళాలి వాళ్ళు తర్వాత ఏంటని.